స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల్లో ట్రేడ్ అవుతున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న దిగుమతి సుంకాలకు తోడు అంతర్జాతీయంగా అనిశ్చితి దీనికి కారణం. ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వంటివి ఇన్వెస్టర్లను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు వెల్వెత్తుతున్నాయి. దీంతో మ్యూచువల్ ఫండ్లు కూడా ఇటీవలి కాలంలో నెగటివ్ రిటర్న్స్ ఇస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. స్టాక్ మార్కెట్లకు ప్రత్యామ్నాయంగా చాలా మంది మ్యూచువల్ ఫండ్లను ఎంచుకుంటుంటారు. ఇక్కడ రిస్క్ కాస్త తక్కువే ఉంటుందని చెప్పొచ్చు. మ్యూచువల్ ఫండ్లలో కూడా మీ పెట్టుబడుల్ని ఆయా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు ఫండ్ మేనేజర్. వేర్వేరు రంగాల స్టాక్స్ లో మీ పెట్టుబడి ఉంటుంది కాబట్టి వైవిధ్యత ఉంటుంది. రిటర్న్స్ పరంగా బ్యాలెన్స్ ఉంటుందని చెప్పొచ్చు. అయితే స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకుల నేపథ్యంలో ఇక్కడ కొంతకాలంగా ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఏడాది వ్యవధిలో మ్యూచువల్ ఫండ్ల పనితీరు గురించి తెలుసుకుందాం. మొత్తం ఈ సమయంలో 272 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉండగా 135 ఇందులో ప్రతికూల రాబడి అందించింది. 136 మాత్రం లాభాలను అందించాయి. ఇందులో 12 ఈక్విటీ స్కీమ్స్ 10% పైగా నష్టపోయాయి. గత కొంతకాలంగా అద్భుత రాబడి ఇస్తూ వస్తున్న క్వాంట్ మ్యూచువల్ ఫండ్ నుండి క్వాంట్ మల్టీ క్యాప్ ఫండ్ అత్యధికంగా 15.77% నష్టపోయింది. ఈ క్రమంలో ఏడాది కిందట ₹1,00,000 ఇన్వెస్ట్ చేసే వారికి 84,000 మాత్రమే వచ్చాయి. 15,000కు పైగా నష్టపోయారు. శామ్కో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కూడా 15.6% నష్టపోగా ఇక్కడ కూడా ₹1,00,000 పెట్టుబడిపై ₹84,000 వచ్చాయి. క్వాంట్ నుంచే ఎక్కువ పథకాలున్నాయి. క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, క్వాంట్ వాల్యూ క్యాప్ ఫండ్ వరుసగా 14.75, 13.78, 13.7, 12.45% నెగటివ్ రిటర్న్స్ ఇవ్వడం గమనార్హం. ఇక్కడ కూడా 12 నుండి ₹14,000 పైగా నష్టం వాటిల్లింది. శ్రీరామ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ స్టాక్ సేవర్ ఫండ్ 12% పైగా నష్టపోయాయి. ఇక్కడ 12,000కు పైగా నష్టం వచ్చింది. ఎన్జే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 11.91% ప్రతికూల రాబడి అందించింది. శ్రీరామ్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ 10.94% నష్టపోయింది. మోతిలాల్ ఓస్వాల్ ఫోకస్డ్ ఫండ్, క్వాంట్ ఫోకస్డ్ ఫండ్ వరుసగా 10.55, 10.3% నష్టాలనిచ్చాయి. ఇక్కడ ₹1,00,000 పెట్టుబడిపై 10,000కు పైగా నష్టం వచ్చిందని చెప్పొచ్చు.